అన్న నమస్తే అన్న. నమస్తే అన్న రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మంచి చేసిన మనల్ని ప్రతిపక్షంలో నుంచోబెట్టారు. ప్రజలు ఏ మంచి చేయని ఈ కూటమి ప్రభుత్వాన్ని అసలు ఏం చేస్తారన్నది చూస్తూనే మాకు అసలే ఊహించలేమంటున్నారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి మంచి చేయట్లేదా? జగన్ మంచి చేసిరు కాబట్టి ఆడవేయండి. మంచి చేయకపోతేనే ప్రభుత్వాలు గెలుస్తారు. ఎందుకంటే గాల్లో మాటలు చెప్పేవాళ్ళు మాత్రమే ఈ రాజకీయాల్లో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అలా కాదు, చెప్పిన మాట మీద కట్టుబడి ఉండి ఆ చెప్పిన హామీలని నవరత్నాలు కూడా అన్ని అమలు చేస్తే ప్రజలు అక్కడ చేశారు. ఎందుకంటే ప్రజలు కూడా ఏమనుకున్నారంటే సోమరిపోతులు చేస్తారేమో అనుకున్నారేమో మేబీ, లేదా ప్రతిసారి 5 సంవత్సరాలకు ఒకసారి ఆంధ్రలో ప్రభుత్వాలు మారుతూ ఉంటే అభివృద్ధి అవుతుంది అనుకున్నారు. కానీ అది అట్లాంటి సాధ్యం కాదు. కూటమి ప్రభుత్వం మంచి చేస్తుందని నేను అనుకోలేను. ఎందుకంటే 3 ఏళ్ళు సమానంగా ఉండవు, అలాగే 3 ఏళ్ళు కలిసి పనిచేయాలంటే కూడా కలిసి చేయలేదు. టీడీపీ వాళ్ళది ఒక ఆలోచన ఉంటుంది, జనసేన ఒక ఆలోచన ఉంటుంది, బీజేపీది ఒక ఆలోచన ఉంటుంది. బీజేపీది ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే మత రాజకీయాలు చేసి పైకి వచ్చేది బీజేపీ. జనసేన విధానం వేరు. జనసేన ఏమో దేశభక్తి అని చెప్పి ఆవేశంగా మాట్లాడి సబ్జెక్ట్ లేని పార్టీ. అది సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు అందులో ఎవరు లేరు. అతను ఉన్నాడు కానీ ఆయనకు బయట తీసి పారదొచ్చు. ఐఏఎస్ ఆఫీసర్ని ఆయన బయట వెళ్ళిపోయారు. వీళ్ళ దగ్గర డబ్బు వాళ్ళు వీళ్ళు రాజకీయాలు చేస్తారు. వీళ్ళు కూడా అంటే ఇంటి వాళ్ళు ఫ్యామిలీ రాజకీయాలు చేసే పార్టీ, కుటుంబ రాజకీయాలు కుల రాజకీయాలు చేస్తున్నారు, మత రాజకీయాలు చేస్తున్నారని ఆయన బయటకు వచ్చేసిండు. ఇక టీడీపీ గురించి మీకు తెలిసిందే, హత్య రాజకీయాలకు మారుపేరు టీడీపీ. ఇప్పుడు ఈ విషయం మీద చూసుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు మరో మాట అయితే అన్నారన్న. అదేమనగా అప్పుడు జగన్ బటన్ నొక్కేవాడు, ఆ డబ్బు చక్కగా ప్రజల జేబుల్లోకి వెళ్ళేది. కానీ ఇప్పుడు చంద్రబాబు కూడా అదే బటన్ నొక్కకపోక ఆ వచ్చే డబ్బు అంతా కూడా చంద్రబాబు గారు జేబులోకి వెళ్తుందని కూడా మరి మాట్లాడుతున్నారు. అది నిజమేనా? అది నిజమని ఎంతవరకు కరెక్ట్ కాదు. కానీ రాజకీయ నాయకులు ఎవరు ఒత్తకున్నా కానీ ఆ ప్రజల చేతిలో పోయినా మళ్ళీ తిరిగి వాళ్ళ చేతికి వస్తాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి కూడా వ్యాపారాలు ఉన్నాయి, చంద్రబాబుకి కూడా వ్యాపారాలు ఉన్నాయి. అసలు వ్యాపారవేత్తలని కానీ ఏ బిజినెస్ వేరే బిజినెస్ ఉన్న వాళ్ళని కానీ బాగా కోటీశ్వరులను కానీ ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా టికెట్లు ఇవ్వడం వల్ల ఇలాగే నష్టపోతుంటారు. ఒక బిజినెస్ మ్యాన్ ప్రజలతో బిజినెస్ చేసుకుంటారు తప్ప అభివృద్ధి చేయరు. అభివృద్ధి చేస్తా అని చెప్పేసి చంద్రబాబు ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న మరి అభివృద్ధి చేయలే. వాళ్ళ సొంత మామని వెన్నుపోటు పొడిచి సొంత బామర్దులను పక్కకు పెట్టేసి సొంత బామర్ది 2-3 సార్లు మళ్ళీ ఎమ్మెల్యే గెలిచాడు. మరి హిందూపురం నుంచి ఆయన మంత్రి పదవి లే, ఆ కొడుకు ఆ పప్పుగాడికి ఏమీ తెలియదు, వాడిని మంత్రి పదవి చేసాడు. అది ఎంతవరకు కరెక్ట్? అది ఆయన కరెక్ట్ తెలుగు మాట్లాడరాదు, కరెక్ట్ సబ్జెక్ట్ లేదు. ఆయననేమో మంత్రి పదవి ఇచ్చేసి రాబోయే కాదని కాబోయే ఇట్లాంటి సీఎం అయితే మీ ఆంధ్ర అడుక్కో తింటది. ఓకే, మరి మరో విషయం, మరి ఈ వేలో మీరు ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి మంచి జరిగిందా లేదా? 100% మంచి జరిగిందా లేదా కాదు, కానీ చెడు మాత్రం జరగలేదు. ఈ ప్రభుత్వంలో 100% చెడు జరుగుతుంది. లౌకికత్వవాదానికి చెడు జరుగుతుంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన చాలా మందిని అయితే సస్పెండ్ అయితే చేస్తున్నారు. అందులోనే దువ్వాడ శ్రీనివాస్ గారి పేరు అయితే వచ్చింది. రీసెంట్గా ఆయన అయితే సస్పెండ్ చేశారు పార్టీకి ఉల్లంఘించినందుకు. పార్టీగా ఎక్కడైతే ఉండే అవి ఉల్లంఘించినందుకు. దీనికోసం ఏమంటారు? ఏ పార్టీలో ఉన్నా కానీ పార్టీ కొన్ని రూల్స్ సిద్ధాంతాల పైన ఏర్పడతాయి. ఆ పార్టీలకు ఆ సిద్ధాంతాలు ఫాలో అయినప్పుడు ఎవరైనా తీసే అధికారం ఉంటుంది. ఓకే, ఒక మాటలో ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుద్దన్న. కూటమి ప్రభుత్వం తొందరగా కూలిపోతుంది. వీలైతే మీరు చూసుకొని ఈ కూటమి ప్రభుత్వం వచ్చే 2029 ఎన్నికల వరకు కలిసి ఉందంటే ఇక కూటమి ప్రభుత్వం కుప్ప కూలబోతున్నట్టే, ప్రజలు కుప్ప కూలుస్తారు. టీసీఎస్ అని ఒక కంపెనీ అయితే ఆంధ్రప్రదేశ్కి అయితే వచ్చింది. దానికి నారా చంద్రబాబు గారు 21 ఎకరాలు ఏదైతే ల్యాండ్ ఉందో కేవలం ఎకరం వచ్చేటప్పుడు ₹1 వాళ్ళకైతే అందించారు. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టి రియాక్షన్ అయితే ఇచ్చారు. దీనికి మీరేమంటారు? చంద్రబాబు అందులో వాటా ఉంది కాబట్టి అలా ఇచ్చారు. ₹1 కాదు, చంద్రబాబుకు అక్కడ మేలు జరుగుతుందంటే ఫ్రీ కూడా ఇచ్చేస్తాడు. ఆయన కొండలు గుట్టల్ని ఈడ ఉంచలేడు. ఎక్కడున్న బంజారా హిల్స్ కానీ హైటెక్ సిటీ కానీ అది గిరిజనులకు సంబంధించిన భూమి. అది ఎవరికి చెప్పకుండా అసలు గిరిజన భూమికి ఎవరి పేరు మీద కావు, అట్లాంటిది కూడా వాళ్ళ పేర్ల మీద చేసుకొని ప్రభుత్వాల పేరు మీద తీసుకున్నాం. అది కాకుండా కొండా లక్ష్మణ్ బాపూజీ అని 1969లో తెలంగాణ కోసం రాజీనామా చేసిన ఆ నాయకుడిని సొంత ఇంటిని కూడా జలదృశ్య అనే ఇల్లుని కూడా ఆయన సొంతం చేసుకున్నాడు. అంటే కుట్రదారుడు. చంద్రబాబు అనేవాడు పాము పోస్తే కాటేసే పామాడు.
అంత ఈజీగా నమ్మే క్యాండిడేట్ కాదు. మరి సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు రాజకీయాల్లో రాకన ముందు 3 ఎకరాలు ఉన్న చంద్రబాబు చెప్పులు వేసుకొని చంద్రబాబు ఇప్పుడు 1000 కోట్లు ఎలా వచ్చినాయి? చంద్రబాబు అప్పటి నుంచి ఇప్పటిదాకా 7 సార్లు ఎమ్మెల్యే గెలిస్తే ఎమ్మెల్యేకు కనీస జీతం ఎంత ఉంటే ఆ జీతానికి వడ్డీతో కలిపినా కానీ ఇప్పటిదాకా ఆయన జీతం ఎక్కడ దాకా పోతుంది? ఆ క్యాలిక్యులేషన్ ఒకసారి బయట పెడితే, లేకుంటే అఫిడవిటీలో ఆయన పెడితే ఆయన ఆస్తి ఎంత, ఆయన అవినీతి చేసేంత అనే ప్రపంచానికి ఈజీగా తెలుస్తూ ఉంటుంది. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.